ఇప్పుడు మనం క్రిస్పీ చిల్లీ పొటాటోస్ చేస్తున్నాం. దానికోసం బేబీ పొటాటోస్ కావాలి. వాటిని ఇలా ఒక 90% కుక్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఎండుమిరపకాయలని బాయిల్ చేసి పెట్టాను చిల్లీ పేస్ట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే, ఫస్ట్ స్టెప్ సింపుల్గా మనం కోట్ చేసుకొని పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లవర్, 1 కప్పు మైదా, అలాగే ఇందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసి థిక్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లవర్ మైదా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. 1 నిమిషం. పొయ్యి మీద నూనె కూడా ఉంది. నూనె బాగా వేడెక్కాలి. అలాగే బాయిల్ చేసుకున్న బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, జస్ట్ ఇలా క్రష్ చేయాలి, ఇంతే. విత్ స్కిన్తోనే చేయాలి, అప్పుడే మనకు ఆ బేస్ ఉంటుంది. మీరు దీన్ని డీప్ ఫ్రై చేయకుంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేసుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్. అన్నీ ఇలా క్రష్ చేసేసుకోవడమే. గట్టికి ప్రెస్ చేస్తే మరి పేస్ట్ లాగా అయిపోతుంది. జస్ట్ ఇట్లా క్రష్ చేసుకోవాలి, అంతే. నూనె మటుకి సూపర్ హాట్ అవ్వాలి. ఇలా క్రష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఇందులో జస్ట్ ఇలా అద్దేసి ఇలా ఆయిల్లో వేసుకోవడమే. ఇలా ఒక్కొక్క పొటాటో తీస్తూ పిండిలో ముంచుతూ నూనెలో వేసేసుకోవడమే. ఆ పైన లేయర్ వల్లనే పొటాటో మంచి క్రిస్పీగా అవుతుందన్నమాట. సేమ్ ఇలా పిండిలో ముంచేసి మీరు ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్. ఇలా క్రిస్పీగా పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకు ఒక 6 మినిట్స్ నుండి 8 మినిట్స్ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా అవుతాయి. సో ఏవైతే క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో వాటిని తీసి టిష్యూ పేపర్లో వేసేసుకున్నాం. అలాగే ముందుగానే నేను ఎండుమిరపకాయని ఉడికించి పెట్టుకున్నానండి చిల్లీ పేస్ట్ చేయడానికి. సో వాటర్ రాకుండా ఓన్లీ మిరపకాయలని వేసేసి కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చిల్లీ పేస్ట్ రెడీ అయిపోయింది. అలాగే పొటాటోస్ కూడా క్రిస్పీగా అయిపోయాయి. అన్నిటినీ తీసేసి ప్లేట్లో వేసేసుకున్నాం. సో పొటాటోస్ అన్నీ క్రిస్పీగా అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఇవన్నీ కాస్త కచ్చా పచ్చాగా వేయించుకోవాలి. ఎక్కువ సాఫ్ట్ అయితే మళ్ళీ క్యాప్సికమ్ ఉల్లిపాయలు అంత బాగోవు. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, 2 స్పూన్ల చిల్లీ పేస్ట్, కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అది, ఇదేమో గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, టమాటో కెచప్, ఇంకా కొంచెం షుగర్ వేస్తేనే ఆ కారం బ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ వేసి ఒక్కసారి కుక్ చేద్దాం. అలాగే ఇందులో అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాము. చాలా సాసెస్ వేసాం కాబట్టి ఇందులో ఉప్పు వేసుకోకూడదండి, ఎందుకంటే ఇందులోనే చాలా ఉప్పు ఉంటుంది. సో అది మటుకి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ బేబీ పొటాటోస్ని వేసేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసేసి సాస్ అంతా మంచిగా చిల్లీ పొటాటోస్కి పట్టేసుకోవాలి. అంతే, ఒక్క నిమిషం, జస్ట్ ఓన్లీ 1 మినిట్ ఉంచాలి. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేసినా కోటింగ్ వెళ్ళిపోతుంది, ఇంకా పొటాటోస్ సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటాయి. అంతే, డన్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ కోసం అన్నమాట. అంతే, చలో మరి ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, ఒక్కొక్క పీస్ తింటుంటే అసలు స్వర్గం నోట్లో ఉన్నట్టు ఉంటుంది. స్పైసీగా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. స్పైసీ లవర్స్కి అయితే ఇవి తెగ నచ్చేస్తాయండి. ఒకసారి తయారు చేసుకుంటే అయితే అస్సలు వదిలిపెట్టరు. జస్ట్ ఆ ఫినిషింగ్ కోసం నువ్వులతో గార్నిష్, దట్స్ ఇట్. క్రిస్పీ చిల్లీ పొటాటోస్ అండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి. చాలా సింపుల్ కదా. సాసెస్ అన్నీ తెచ్చిపెట్టుకుంటే ఇలాంటి స్టార్టర్స్ ఎన్నో చేసుకోవచ్చు అండి. సింపుల్ ప్రాసెస్ అండి. ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో నేను చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చలో మరి, బాయ్.